టెక్నికల్ అనాలిసిస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్స్ ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇట్లా పిన్ బార్స్ కూడా అంటాం. పిన్ బార్స్ అనేవి మన ఫారెక్స్ మార్కెట్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి ఎలా ఉంటాయంటే, ఇక్కడ బాడీ చూసారు ఎంత చిన్నగా ఉందో, అలాగే ఇక్కడ బాడీ కూడా క్యాండిల్ లోలో క్లోజ్ అయింది అండ్ విక్ వచ్చేసి బాడీకి 2x 3x ఉంది. సేమ్ ఇక్కడ కూడా బాడీ క్యాండిల్ హైలో క్లోజ్ అయింది. ఇదే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనుకో. ఈ సపోర్ట్ లెవెల్లో ఈ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని మనం హ్యామర్ అంటాం. ఇక్కడ సపోర్ట్ లెవెల్ లో ఫామ్ అయింది, పేరు మనం హ్యామర్ అంటాం. కన్ఫ్యూజ్ అవుతుంది. బాడీ అనేది క్యాండిల్ హైలో క్లోజ్ అయింది, విక్ 2x ఆఫ్ ద బాడీ ఉంది. లోలో క్లోజ్ అయింది, విక్ ఏమో 2x ఆఫ్ ద బాడీ ఉంది. మనం ఎలా పిలుస్తామంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. మనం ఇప్పుడు కూడా డౌన్ ట్రెండ్ లో వచ్చేటప్పుడే నువ్వు హ్యామర్ ని, ఇన్వర్టెడ్ హ్యామర్ ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని అర్థం. ఇలా బండగా గుర్తుపెట్టుకో, హ్యామరు, ఇన్వర్టెడ్ హ్యామరు, సపోర్ట్ లెవెల్. ఓకే, ఇక్కడ నువ్వు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఇక్కడ సేమ్ క్యాండిల్ స్టిక్స్ అదే ఒక మార్కెట్ అప్ ట్రెండ్ లో మూవ్ అవుతుంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ లో ఫామ్ అయ్యి అనుకోండి. చూడండి, దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం అండ్ దీన్ని మనం షూటింగ్ స్టార్ అంటున్నాం. ఈ క్యాండిల్ తో సైకాలజీని ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంటే ఈ సపోర్ట్ లెవెల్లో హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయితే మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే మార్కెట్ అప్ ట్రెండ్ లో మూవ్ అయితే ఈ హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్ ఫామ్ అయితే మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇది ఇక్కడ సైకాలజీ. 4 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోస్ లో ఉంటుంది.